చూడుర్రి, ఇది గరీబోళ్ళ బాధ. అరే ఎంత బాధ అండి ఇది. రెక్కలు ముక్కలు చేసుకొని కడుపు నింపుకోలేని మా బ్రతుకులవి మూసి నిలువునా కూడా ముంచేసింది. ఇరికిల్లే ప్రపంచం అనుకునే బీదల బతుకులలో బురదగొట్టింది. అధికారుల హెచ్చరికలు లేకుండానే జలాశయాలు ఎత్తేయడంతో బస్తీవాసులను మూసి ముట్టడించింది. శుక్రవారం సాయంత్రం నది ప్రవాహం ఇంటిల్లి పాదిని కూడా పూర్తి స్థాయిలో తరిమి కొట్టింది. తలో దిక్కుపోయిన జనం మళ్ళీ ఇంటికొచ్చి చూసుకుంటే ఏం మిగలలే. అంతా వరదప్పాలు, అంతా బురదప్పాలు, అంతా ఏడవడం తప్ప బస్తీలలో కన్నీళ్లు తప్ప ఇంకొకటి మిగలలే. ఇది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న బస్తీలకు సంబంధించిన కన్నీళ్ల వేద. ఈ కన్నీళ్ల వేద ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలే? ఈరోజు హైదరాబాదు వరదలకు కానీ లేదా మునగకుండా ఉండడానికి మూడు కారణాలు. ఆనాడు నిజాం ప్రభు ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ మూసీ కానీ కట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే హైదరాబాద్ మునగకుండా ఉండడానికి, హైదరాబాద్ వరదల దాటి నుండి తప్పించడానికి ఆ ప్రాజెక్టులు ఉంటాయి. కానీ ఆ ప్రాజెక్టులను కుట్రపూరితంగా ఇటు 3 కిలోమీటర్లు అటు 5 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో కూడా పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పేదల ఇళ్ళనందరినీ పక్కకు పంపాలి. అవన్నీ కూడా వాళ్ళ బంధువులకు, రియల్ ఎస్టేట్కో లేకపోతే వెంచర్లో ఇతరత్ర ఇచ్చాలి. మేము మాత్రమే బాగుపడాలనే కోలంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది వాస్తవమైన విషయం, ఇది నిజం, ఇది రియాలిటీ. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయినా లేకపోతే రేపు మూసీ సుందరీకరణ అయినా లేకపోతే ఇంకోటైనా కూడా రియాలిటీ ఇది. ఇప్పుడు ఈ పేదలకు ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం నుంచి 10,000 ఇచ్చిర్రా? పోనీ ప్రభుత్వం నుండి ఏమన్నా ఇచ్చిర్రా? పోనీ మాట్లాడే మీడియా లేదు, మాట్లాడే రాజకీయ నాయకులు లేడు, మాట్లాడే ప్రజా సంఘాలు లేవు, మాట్లాడే ఏ సంఘాలు లేవు. గలం మొత్తం మూగబోయింది. ఏం చెప్పాలి? వీళ్ళు ఎట్లా కాపాడతారు వీళ్ళను? బస్తీవాసులు అరణ్య రోధన చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కన్నీటి రోధనలు పెడుతున్నారు. అయ్యా మనం తినడానికి 3 పూటలు కాదు, ఒక బుక్క బువ్వ ఉంటే సాలనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది.